నమస్కారం ఎల్లాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. సాగు చేసిన పంట పొలాలకు మానేరు కుడి కాలువ నీరు అందించాలని బీఆర్ఎస్ నాయకుల నిరసన. వివేకానంద జూనియర్ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు. తాజా మాజీ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు దంపతులను సన్మానించిన జర్నలిస్టు. ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన రవాణా శాఖ అధికారులు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు అక్కడపల్లి ఉపేందర్ అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఈ నెల 26న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు అక్కడపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, ఉపాధ్యక్షులు పొత్తూరు సుభాష్, ఉల్లెత్తుల రాజు, జనరల్ సెక్రటరీ గుడిసె ప్రసాద్, కార్యదర్శి పర్లపల్లి మధు, జనగం శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కవంపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శి కట్కూరి ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్ కత్తెరపాక మనోహర్, కార్యవర్గ సభ్యులు మాకే మల్లయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం శ్రీ గౌరవ మాన్యులు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం మాదిగ జాతికే కాదు, మాదిగ ఉపకులాలకు, అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మందకృష్ణ మాదిగ అంటే ఒక సూర్యుడు, ఒక అలుపెరగని పోరాట నాయకుడు కాబట్టి ఆయన పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మాదిగ జాతి అంతా కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎన్నో అల్పెరగని పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీ కావచ్చు, చిన్నపిల్లల గుండె జబ్బులు కావచ్చు, ఎన్నో కులాలకు ఎన్నో రకాల ఆపదలో ఆదుకున్నటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం బోయినపల్లి ఎంఆర్పీఎస్ మండల పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అమ్మకారుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపు లేకుండా 30 సంవత్సరాలుగా అలసిపోకుండా జాతి ఉద్యమం నడుపుతున్నటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతి మొత్తం గర్వించదగ్గ విషయం. ఈ సమాజంలో ఉన్న ప్రతి రుగ్మత మీద కృష్ణ మాదిగ గారు పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా తమ జాతి నష్టపోతుందని చెప్పేసి వర్గీకరణలో కూడా తమ మాట తాము కావాలని చెప్పేసి మాది ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈదుమూడిలో స్టార్ట్ చేసిన ఉద్యమం ఇలా దేశమే మాదిగ రిజర్వేషన్ పోరాటాల గురించి మాట్లాడుకునేటువంటి స్థాయికి జాతి ఉద్యమాన్ని తీసుకొని పోయి పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా వారికి బోయినపల్లి మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి వంశీధర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆటో డ్రైవర్లు మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీ, కానిస్టేబుల్ ప్రశాంత్, వేణు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ భాగంలో ఎక్కడైనా కానీ సర్జరీ చేయడానికి మనం చిన్న దెబ్బ తగిన ముక్కులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది, ఇక్కడ వెళ్ళి బ్లడ్ వస్తుంది, విన్నాం కదా. అందుకోసమే ఇక్కడ ఎక్కడ దెబ్బ తగినా సర్జరీ చేయడానికి లేదు. మళ్ళీ చాలా ఉంటాయి.
ఇక్కడ ఏం జరిగినా సజెస్ట్ చేసి ఇంత పెద్దదైనా మంచి పెట్టే పగిలితే మాత్రం డాక్టర్ కూడా ఏం చేయలేదు. ఓకేనా? పళ్ళు నడిపే మన పిల్లలు అన్నలు తమ్ముడు ఎవరైనా కానీ ఒక హెల్మెట్ పెట్టించండి. మళ్ళీ ఈ హాఫ్ హెల్మెట్ ఆర్డినరీ హెల్మెట్ కాదు, ఈ హెల్మెట్ ఉండాలి. ఓకే. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు అరౌండ్ ఒక 60 or 70 ఆటోస్ ఉన్నట్టుగా తెలిసింది. వీళ్ళకి రోడ్డు మీద అవగాహన కల్పించడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడపరాదు, పరిమితికి మించి ఎక్కువ ప్యాసింజర్స్ ఎక్కించకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అనే విషయాల మీద వివరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలా ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడిపినా కానీ వాళ్ళకి మేము మా అసోసియేషన్ ద్వారా పనిష్ చేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మిగిలిన ఆటో అసోసియేషన్ కూడా వీళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఏంటంటే ఎక్కువ ప్రమాదాలను నివారించడం కోసమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. సో ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు వీరికి ఎక్కువగా అవగాహన కల్పించి వీరి ద్వారా మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించడం. వేములవాడ శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయానికి హనుమంత దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాల నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. సోమవారం రోజున రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని సేవలో తరించారు. వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సత్రంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని అధ్యక్షుడు కడగం శ్రీనివాస్ ప్రారంభించారు. సుమారు 200 మంది కంటి సమస్యలు ఉన్నవారు శిబిరానికి వచ్చి ఉచిత పరీక్షలను చేయించుకున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు జోనల్ చైర్మన్ మారం కుమార్, కటకం కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, బుస్స శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నగమోతు రవీందర్, కట్కూరి శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్ రెడ్డి, అల్లాడి రమేష్, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేష్, బీఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు, బాషెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనేక మంది ఉన్నారని మిత్రుడు కటకం శ్రీనివాస్ గారు అడగగానే స్పందించి మేము ఖచ్చితంగా మీ వేములవాడలో ఒక డేట్ ఇస్తామని ఈరోజు ఈ ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ముఖ్యంగా వారి క్లబ్ సభ్యులకు మరియు ముఖ్యంగా వీరికి తోడ్పాటు అందించినటువంటి ఆర్యవైశ్య సంఘం పెద్దలకు పెద్ద సక్సెస్ కావడానికి కారణం ముఖ్యంగా మీడియా మిత్రులు, మా ప్రజాప్రతినిధులు, మా లయన్స్ క్లబ్ సోదరులు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి నేను చెప్పగానే ప్రతి ఒక్కరూ వారి సోషల్ మీడియా ద్వారా కానీ ప్రచారం చేసి వారి ప్రజలలో కానీ చెప్పి ప్రతి ఒక్కరికి కంటి సమస్య ఉంటే మాత్రం ఈరోజు రాగలదని చెప్పగానే ఇంతమంది కంటి సమస్య ఉన్నవారు వచ్చారు. అవకాశాన్ని నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ తీసుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులకు, అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సృష్టిలో మానవునికి మరి కంటే చూపే రకం. ఎందుకంటే ఈ సృష్టిలో చూడాలంటే మరి కన్నే. అలాంటి కన్నులు మరి రేపు వారు ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలు కూడా వాళ్ళు పుస్తకాన్ని పెట్టి మరి మానవ సేవ గ్రూపులో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఇది మన కట్టం శ్రీను ఆధ్వర్యంలో ఇంతమంది కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం. అదేవిధంగా రేపు
వచ్చేసినటువంటి డాక్టర్లకు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన డాక్టర్లకు నమస్కారం. వేములవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి పెద్ద ఎత్తున కంటి సమస్యతో బాధపడుతున్న పేదవారు చాలామంది వచ్చారు. ఇట్టి దానికి సహకరించిన మన ప్రజాప్రతినిధులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ, వేరే విధంగా మా హాల్ పరంగా మాకు సహకరించిన ఎస్ఆర్ఆర్కే ఆర్యవేశ నిత్యాన్న సత్ర చైర్మన్ కృషిరత్న ఉషా శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ గారికి, కోశాధికారి కిషన్ పెదనాన్న గారికి, ఫుడ్ కమిటీ అధ్యక్షులు ఉషా దశరథం గారికి వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దానికి మా లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం లేదే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయలేకపోదును. వారందరి సహకారం మాకు 100% లభించింది. మరియు వీరందరికీ బీపీ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ చెకప్ విషయంలో మాకు సహకరించిన మా లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ నాగా రమేష్ గారికి, ఆనంద్ రెడ్డి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మానేరు కుడి కాలువ నీరు సాగు చేసిన పంట పొలాలకు అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మానేరు కుడి కాలువ నీరు పంట పొలాలకు అందగా పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు కాలువను సందర్శించి కాలువపై నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని సాగు చేసిన పంట పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన్ను టెండర్లో చెరువులను కుంటలు నింపిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాది కాలంలో సాగు చేసుకున్న రైతులకు నీరు అందివ్వకుండా వారాబంద్ పేరుతో పంట పొలాలకు సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రతి ఎకరానికి నీరు అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు శీలం స్వామి, మొంగాని మనోహర్, గూడూరి భరత్, శ్రీనివాస్, శంకర్, రాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం అనేది అంటే అధికారులు వారబందీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారట. నేను ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ వారబందీ తీసుకున్నాం, వారానికి 2 రోజులు 3 రోజులు నీళ్ళు ఆపుతామని చెప్పిండ్రు. ఇదే మాటను ఉదయం ఒక రైతు నాకు ఫోన్ చేసి 3 రోజులుగా కాలువలో నీళ్ళు రావడం లేదు, పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి నాటేసిన తర్వాత వరి పొలాలు ఎప్పుడు కూడా నీటిపైనే ఉండాలి. నీటిని బంద్ చేస్తే మనదంతా మెట్ట ప్రాంతం కాబట్టి మళ్ళీ నీళ్ళ మీదకి పొలాలు రావడం అనేది కష్టం. నిన్నటి నుండే మరి ఎండలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికెళ్ళి మాఘమాస రేపటి నుండి కూడా ఎండలు పెరిగేటువంటి ఎండాకాలం వస్తుంది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతులకు ఇందాక సర్వర్ పాషా చెప్పినట్టుగా ప్రతిరోజు నీటిని రెగ్యులర్గా సరఫరా చేయాలి. మరి నీళ్లు తగ్గిపోతుంది, నీటి మట్టం తగ్గిపోకముందే కుడెలివాగు కూడా 100% కంప్లీట్గా సజీవ జలధారగా ఉంది. అన్ని చెక్ డ్యాములు నిండున్నాయి. అవసరమైతే మానేరుకు మల్లన్న సాగర్ను కూడా నీటిని తరలించి మరి ఇక్కడ ఉన్నటువంటి చెర్లను నింపి 2వ పంట పూర్తిగా రైతుకు ఎలాంటి నష్టం కాకుండా కష్టం కాకుండా నింపాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా ఉంటే వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. ముందుగా నాట్లేసే సమయానికి మేము నీళ్ళు ఇస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిండ్రు. మళ్ళీ ఈరోజు రైతులందరూ నాట్లు వేసుకున్న తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ పుష్కలంగా కావాల్సినటువంటి నీటిని విడుదల చేయకుండా ఈ మానేరు కెనాల్ని ఆపేయడం జరిగింది. మల్లన్న సాగర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అక్కడ చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అంటే ఒక 15 నుంచి 18 టీఎంసీల నీరు ఇప్పటికి కూడా నిల్వ ఉన్నాయి అందులో. కానీ వాటిని వాడకం చేయడంలో వీరు విఫలమైనట్టుగా కనబడుతూ ఉంది. మనకు నీళ్లు రావాల్సిన సమయానికి రాకపోతే వరి ఎండిపోతే బాధ్యత వహించాల్సింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి వెంటనే ఈ మానేరు నుండి కెనాల్ వాటర్ విడిచి రైతు పొలాలకు అన్నిటికీ అందించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేములవాడ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫేర్వెల్ డే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని డాన్సులతో అలరించారు. అనంతరం మొదటి సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాబోయే పరీక్షల్లో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి కళాశాలతో పాటు తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ ఎం సుధీర్, ప్రిన్సిపల్ తోట శ్యామ్ సుందర్, వైస్ ప్రిన్సిపల్ ఎం పరశురాములు, డైరెక్టర్స్ చందు, సురేష్ రెడ్డి, జయ, ప్రకాష్, రాకేష్, అనిల్తో పాటు లెక్చరర్స్ పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం చీకటి గ్రామంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామివారి మాఘమాస జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఊరేగింపులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తిరు కళ్యాణం, ఆలయ పూజారి లక్ష్మీ నరసింహచారి వేద పండితుల మధ్య కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. కళ్యాణంకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మంగళారతులు, ఒడిబియ్యం సమర్పించి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం మాఘ అమావాస్య జాతర వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. మాఘ అమావాస్య పురస్కరించుకొని స్వామివారికి మాఘాభిషేకం, ప్రత్యేక పూజలు, సర్వదర్శనం అనంతరం స్వామివారి ఆలయ చుట్టూ గిరి ప్రదక్షిణ, ఎడ్ల బండ్లు తిరుగుట, గురువారం రోజున స్వామివారి రథోత్సవం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర మహోత్సవానికి మండల ప్రజలు, భక్తులు స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన అందరిపైన ఉండాలని స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మీ యొక్క సహాయ సహకారాలతోని ఇలాగే కలకాలం జరగాలని కోరుకుంటూ మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. కాబట్టి మా ఆలయ దేవస్థాన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ తరఫున మరియు మా చీకోడు గ్రామ ప్రజల తరఫున వచ్చినటువంటి అతిథులందరికీ ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నాము. మేము చెప్పేటువంటిది విషయం ఏంటంటే
ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నటువంటి భవనాన్ని దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోనే నిర్మించడం జరిగింది. ఎవరిచ్చినా కానీ తీసుకోవడం జరిగింది. 5,000 రూపాయల పైన ఇచ్చినటువంటి భక్తులందరి పేర్లు కూడా, దాతలందరి పేర్లు కూడా మేము ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే మీరు ఇచ్చినటువంటి ఈ నిధులతోని ఆలయాన్ని ఈ కానీ అప్పటి వరకు అయితే మీరు ఎదించి పెళ్ళిళ్ళు తర్వాత రిసెప్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఇతర చిన్న కార్యక్రమాలు 21st డే అంటే బారసాల కానీ లేకపోతే శారీ ఫంక్షన్ కానీ ఇంకా అలాగే ఈరోజు కళ్యాణ అనంతరం ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే. ఇక రేపు జాతర మహోత్సవం కూడా ఉంటుంది. అది సనాతనంగా మరి స్వామివారు మన లెక్క ప్రకారం ఒక 500 సంవత్సరాలు అనుకుంటున్నాము. అంతకంటే ముందు నుండే ఉన్నారా లేకపోతే 500 సంవత్సరాలే అవుతుందా మనకు తెలియదు. కానీ ఆ కాలం నుండి కూడా సనాతనంగా మన గ్రామంలో వస్తున్నటువంటి జాతర మహోత్సవం అలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఒక 2 సంవత్సరాల క్రితం నుండి అంటే ఈ ఏడుతో 3వ సంవత్సరం అవుతుంది రథోత్సవాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఎల్లుండి అంటే జాతర జరిగినటువంటి తర్వాత రోజు సాయంత్రము 5 గంటలకు స్వామివారి రథాన్ని కూడా ఇక్కడ నుండి అంటే ఆలయం నుండి గ్రామంలోని పంతులు గారింటి వద్దకు స్వామివారిని రథంలోనే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. 5 ఏళ్లు వేములవాడ పట్టణానికి చేసిన అపూర్వ సేవలకు గాను తాజా మాజీ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు దంపతులను ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన రామతీర్థం మాధవీరాజు పట్టణాన్ని పచ్చదనం, పరిశుభ్రత, భద్రత గల పట్టణంగా తీర్చిదిద్దడమే కాకుండా 110 కోట్ల రూపాయలతో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపించి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఒక 5 నెలల తర్వాత మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మన తాజా మాజీ చైర్పర్సన్ మాధవి గారిని రమ్మని చెప్పడం, వాళ్ళు రావడం సంతోషకరం. యాక్చువల్లీ నేను ఒకసారి మా స్కూల్లో రికార్డ్స్ను పరిశీలిస్తున్నప్పుడు దాంట్లో ఆయన పేరున్నది ఏదో ప్రైమరీ వింగ్ అడ్మిషన్ రిజిస్టర్స్ రామతీర్థం రాజు. ఎప్పుడు చదివిండో నాకు తెలియదు, చదివిండా చదవలేదా మొత్తానికి ఏదైతే అంటున్నది రికార్డు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మన ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఈ చొరవ చూపిండు. ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడం అనేటువంటిది హర్షించదగినటువంటిది. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు మున్సిపల్లో చేయాల్సి ఉండే మనం, కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకుండా అధ్యక్షుల వారు అడగగానే సరే చేసుకుందాము అనేది ఈరోజు కార్యక్రమానికి మాకు సమయం ఇచ్చినందుకు రామతీర్థం మాధవి రాజు అన్నగారికి ఈనాటి ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన గౌరవనీయులు రామతీర్థం మాధవరాజు గారికి, మరి నా తోటి పాత్రికా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నేను ఇప్పటివరకు 5 సంవత్సరాల ఎలాంటి సన్మానం చేయలేదు, కానీ ఒకసారి మొన్న చేద్దామని నేనే పోయి కలవడం జరిగింది. చేస్తే సమయం ఇచ్చారు. సమయం ఇచ్చి ఎక్కడ ఎట్లా అనంటే ఎట్లా అనగానే దానికి మన మిత్రులే కదా, దానికి నేనే ఏర్పాట్లు చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్నీ వారే ఏర్పాట్లు చేస్తారు, కానీ నేను సమాచారం మాత్రం మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నన్ను సన్మానం చేస్తున్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. మరి ప్రెస్కప్ అధ్యక్షులు లక్ష్మణ్ మామయ్య గారికి, అదేవిధంగా మహేష్ గారికి, సంతోష్ గారికి, పెద్ద సార్ గారికి, దేవేంద్ర సార్ గారికి, మాజీ సిస్టర్ గారికి, శ్రీనంద గారికి, అందరికీ వేదిక వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. మరి ప్రజలకు, ప్రభుత్వానికి వాదిగా ఉంటూ మరి మంచిని మంచి, చెడుకు చెడు అని ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పత్రికా సోదరులు, నిజంగా ఈరోజు పట్టణ విషయంలో కూడా మమ్మల్ని అంటే మేము వచ్చినప్పటి నుంచి కూడా ఏ విషయంలో కూడా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటేనే మనకి ఎన్నో ముళ్ళ కంచెలు ఎన్నో ఎదురుతాయి, అయినా సరే ఎదుర్కొని మనం ముందుకు పోవాలని వాళ్ళు చెప్తుంటారు. ఆ
ఆ విధంగానే మేము ఎదుర్కొంటూ ఈ రకంగా ఈరోజు ఈ వార్డ్ మెంబర్గా వచ్చినప్పటి నుంచి వాళ్ళు సెట్ డైరెక్ట్గా నేను ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఈ స్థానాలుగా గెలుచుకొని పట్టణ ప్రజలందరి మండల సహకారం అందరి సహకారంతో ఈ స్థాయికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రకంగా మేము ప్రోత్సాహం ఉండాలి. ఇంకేదైనా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మమ్మల్ని సత్కారం చేస్తున్నారని చెప్పారు. చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.